అందరికీ నమస్కారం. ఇది మన సంస్కారం, అందరికీ ప్రణతి. ఇదే మన సంస్కృతి, మనం సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. కుటుంబం అంటే కష్ట సుఖాల కడలి. కుటుంబం అంటే మంచి చెడుల మజిలి. కుటుంబం అంటే అందమైన బంధాలతో అల్లుకునే రంగోలి. అలాంటి కుటుంబాల కలయికే మనం. మనలో మనతో పాటు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి 2 కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. మరి పిలిచేద్దామా? సో లెట్స్ వెల్కమ్ హైదరాబాద్ నుంచి తిరుక్కోవళ్ళూరి వారి కుటుంబం. రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా గోపేస్తే టాపులేసి పోదే పోదే పాపా టాపులేసి పోదే పోదే పాపా రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు వేసేస్తే టాపులేసి పోదే పోదే పాపా టాపులేసి పోదే పోదే పాపా చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టాబంటే టాపులేసి పోతే ముద్దే పెట్టాబంటే టాపులేసి పోతే వెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో. పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నట్టున్నారు? 60 మెంబర్స్ మొత్తం. ఎన్ని జనరేషన్స్? 4 జనరేషన్లు అంటే ఇవి. వావ్. నా పేరు వేమన్ కుమార్, తిరుకోవళ్ళూరి వంశం. మా నాన్నగారు కేశవ స్వామి గారు, మా అమ్మగారు అనసూయమ్మ, మా పెద్దన్నయ్య, మా వదిన, మా తమ్ముడు, మా మర్దలు, మా కొడుకు, మా కోడలు, మా తమ్ముడు, మా మర్దలు, మా అల్లుడు, మా కూతురు, మా అల్లుడు, ఆ కింద మనవడు, కోడలు, మా చెల్లి, మా ఏయంప్రాళ్ళు, మా వదిన, మా చెల్లి, మా భార్య, మా కోడలు, మా కూతురు, మనమడు, కోడలు, కొడుకు, కోడలు, అల్లుడు, కొడుకు, మన్మరాలు, అల్లుడు, ఇగో ఇక్కడ కూతురు, మా కోడలు, మా మన్మరాలు, శాస్త్రి 4th జనరేషన్ మిగిలిన వాళ్ళంతా మా అల్లుడు గారు, మా కూతురు. ఓకే, వీళ్ళంతా 4th జనరేషన్. ఓకే, గుడ్. అలాగే ఇప్పుడు ఇంకో కుటుంబం మన కోసం ఎదురు చూస్తోంది, వాళ్ళు పిలిచేద్దాం. సో లెట్స్ వెల్కమ్ హైదరాబాద్ నుంచి ఓరుగంటి వారి కుటుంబం. సుందరి స్వర్ణం మంజరి చూపుకొచ్చి చేసినావే ఇంజరీ. స్వప్న సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవే సెంచురీ. నరాల్లో మోగుతుంది క్లారినెట్టు, సిరింజుకొచ్చినట్టు, రొమాన్స్ కుప్పు మంది పాటు పాటు పెరంగి పేలినట్టు. హాట్ వయసుపై సాల్ట్ పెప్పర్ అయ్యకే ట్రింగ్ మంది గుండెలో నా. Let's sing డాన్స్ తో నా. స్వప్న సుందరి స్వర్ణం మంజరి చూపుకొచ్చి చేసినావే ఇంజరీ. స్వప్న సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవే సెంచురీ. ఓకే, ఒకసారి వాళ్ళకి హాయ్ చెప్పండి. గుడ్. సో ఓరుగంటి వారి కుటుంబం గురించి పరిచయాలు చేసేయండి. ముందుగా ఈటీవీ వారికి, మనం ఆర్గనైజర్కి మమ్మల్ని సెలెక్ట్ చేసినందుకు ధన్యవాదాలు. భగవంతుడు ఇచ్చినది ప్రతి ఒక్కరికి ఒకటి ఇస్తాడు, వారికి కంఠం ఇచ్చాడు. అండ్ ఓరుగంటి ఫ్యామిలీకి, నా పేరు ఓరుగంటి ప్రభాకర్, మా నాన్నగారు ఓరుగంటి లచ్చయ్య, అన్నపూర్ణ. తర్వాత మా అబ్బాయి, నా కోడలు, మా వియ్యపురాలు, వియ్యంపుడు, బ్రదరు, సిస్టరు, నా అల్లుడు, కోడలు, చెల్లెలు, కోడలు, కొడుకు.
నా బెటర్ హాఫ్ మా పెద్ద అక్కయ్య, మా పెద్ద బావగారు స్వప్న శేఖర్ ఈ ప్రోగ్రాంను ఆర్గనైజ్ చేసింది. ఓ. కష్టపడిందంతా మా చిన్న బావగారు, చిన్న అక్కయ్య, నా మనవడు మనవడు మనవడు, నా కోడలు కొడుకు కొడుకు కోడలు, మనవరాలు మనవరాలు మనవరాలు, అందరూ మనవరాలు అండి వీళ్ళందరూ. నా అల్లుడు, ఓ నా మనవడు ఉన్నాడండి అక్కడ అక్కడ ఉన్నాడు. నా బెటర్ హాఫ్ దగ్గర ఉన్నాడు. నా చిన్న కూతురండి. వెరీ గుడ్ గుడ్. సో ఇప్పుడు మీ ఫ్యామిలీ నుంచి నలుగురు వచ్చేయాలి, అలాగే మీ ఫ్యామిలీలో నుంచి నలుగురు వచ్చేయాలి. ఆ నలుగురు వచ్చేయండి, మీ నలుగురు వచ్చేయండి. సో ఫస్ట్ రౌండ్లో ఒక్కరే ఆడాలి. ఎవరు ఆ ఒక్కరు మీ కుటుంబం నుంచి? ఎస్, సాధన గారు వచ్చేయండి. సో మీ కుటుంబం నుంచి వైష్ణవి గారు వచ్చేయండి. గుడ్. ఇప్పుడు ఈ రౌండ్లో ఏంటంటే నేను 5 ప్రశ్నలు అడుగుతాను, మిమ్మల్ని 5 ప్రశ్నలు అడుగుతాను. మీరు కరెక్ట్గా సమాధానాలు చెప్పేస్తే 30,000 గెలుచుకోవచ్చు. ఆన్సర్లు ఈజీగా ఉంటాయి. మీరు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ వెరీ క్విక్లీ, చాలా ఫాస్ట్గా అర్థం చేసుకుని, ఎందుకంటే 6 సెకండ్సే టైం కాబట్టి, 3 ముళ్ళ బంధం కాబట్టి 3 ఆన్సర్లు చెప్పాలి. సో 3 ఆన్సర్లు చెప్పి ఈ బజర్ని టచ్ చేసి వదిలేయాలి. క్లియర్? ఓకే, లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. 3 ముళ్ళు. ఓకే, మీ మొదటి ప్రశ్న. స్కూల్ పిల్లల కాంపస్ బాక్స్లో ఏమేమి ఉంటాయి? పెన్, పెన్సిల్, రబ్బర్. పెన్, పెన్సిల్, రబ్బర్. రైజర్. చాలా స్పీడ్గా చెప్పమన్నాను, అన్నారు కానీ కరెక్ట్గా చెప్పేశారు. 5,000. చాలా ఫాస్ట్గా ఉన్నారు. నేను ఇవ్వడానికంటే ముందే ఆవిడ డబ్బులు లాగేసుకుంటున్నారు. లేదు లేదు, మీ చేతితో ఇవ్వండి. 5,000. సాధన గారు, గుడ్ బిగినింగ్. సో వైష్ణవి రెడీ? కరెక్ట్గా విని కరెక్ట్గా చెప్పండి. ఎలాంటి సందర్భాలలో బైక్ని తోసుకుని వెళ్తారు? పెట్రోల్ అయిపోయినప్పుడు, బ్యాటరీ అయిపోయినప్పుడు, ఇంకా పంచర్ అయినప్పుడు. పెట్రోల్ అయిపోయినప్పుడు చచ్చినట్టు తోయాలి, బ్యాటరీ పంచర్ అయినప్పుడు చాలా కష్టం అప్పుడు తోయడం, బేసిక్గా స్టార్ట్ అవునప్పుడు. ఇప్పుడు నాకు డ్రైవింగ్ రాదు, నేను తోసుకుంటూ వెళ్తుంటాను. అప్పుడు అవసరమే లేదు మీకు. కొంచెం ఎక్కువ ఆలోచించారు, ఆవిడ చాలా ఫాస్ట్గా చెప్పేశారు. 3,000. క్వశ్చన్ నెంబర్ 2. ఏటీఎం సెంటర్లో కరెంటుతో పనిచేసేవి ఏముంటాయి? సీసీ కెమెరా, ఏసీ అండ్ అమౌంట్ డ్రా చేసేది వాలెట్ బాక్స్. గోవింద గోవింద. బేసిక్గా సీసీ ఓకే, మీరు చెప్పినట్టు ఏసీ ఓకే. అసలు నా క్వశ్చన్లో ఆన్సర్ ఉంది ఏటీఎం మిషన్, ఏటీఎం మిషన్, డిపాజిట్ మిషన్. ఆహా, ఓకే, నో ప్రాబ్లం. ఇంకా ఉన్నాయి, ఇంకా 3 ప్రశ్నలు ఉన్నాయి, టెన్షన్ పడకండి. రెడీ? మీ రెండో క్వశ్చన్. కర్రీ పాయింట్స్లో ద్రవ రూపంలో లభించేవి ఏమిటి? సాంబార్, రసం, మజ్జిగ. సాంబార్, రసం, మజ్జిగ పులుసు. మిగతా పులుసులు కూడా దొరుకుతాయి. వంట చేస్తారు మీరు, లే కర్రీ పాయింటేనా? లేదండి. సో సాంబారు. సో లక్కీగా పిజ్జాస్ గిజాస్ లేవు అక్కడ. లేదు, సాంబారు అంటే ఇంకా ఆప్షన్. సాంబార్ మనమే చేసుకోవాలి, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, మళ్ళీ ఏదో వేడి చేసుకుని తింటాం. మజ్జిగ పులుసు ఇంకా గుర్తుంది మీ జనరేషన్కి. అయ్యో, తప్పకుండా. ఓకే, 4,000. మీ మూడవ ప్రశ్న. మ్యూజిక్ సిస్టమ్స్ ఉండే వాహనాలు ఏవి? కార్, బస్, లారీ. ఫస్ట్ కొట్టాలి. కారు, బస్, లారీ. ఈ మధ్య ఆటోల్లో కూడా. 4,000. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. ఓకే, ఇప్పుడు మీ మూడో ప్రశ్న. 3 అక్షరాల ప్రభుత్వ ఉద్యోగాల పేర్లు చెప్పండి. పోలీస్, డాక్టర్, లాయర్. పోలీస్,
డాక్టర్, లాయర్. డాక్టర్, లాయర్. 4000. నా బెల్ట్ మీద ఉన్న ఈ 3 సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమేరా ఈ పోలీస్. థ్యాంక్ యూ. మీ 4వ ప్రశ్న, నూడిల్స్లో, ఫ్రైడ్ రైస్లో కామన్గా వాడే కూరగాయలు ఏవి? క్యారెట్, క్యాబేజీ, ఆనియన్స్. క్యారెట్ వేస్తామా? ఆనియన్స్, క్యాబేజీ. క్యాబేజీ. ఇంకా ఇంకేం వేస్తాం? ఇంకా సో క్యాప్సికమ్ వేస్తాం. మిర్చి. 3000. సూపర్. ఓకే, సో ఎన్నేళ్ళైంది అమెరికా వెళ్ళి? 4 years. 4 years. ఓకే, యూ ఆల్సో రోల్ దట్ వర్డ్స్. అన్నా యూ డోంట్ రోల్. నా. ఓకే, తెలుగు బాగానే గుర్తుందా? ఓ యా యా. ఓకే, తెలుగు అచ్చులు, హల్లులు ట్రై చేస్తాను. తెలుసు కదా? అచ్చులు, తెలుసు హల్లులు. తెలుసు. సో తెలుగు అచ్చులతో మొదలయ్యే 10 లోపు అంకెలు చెప్పండి. ఆ వాటితో వచ్చే అంకెలు. ఈ గోవింద గోవింద ఇప్పుడు 5, సో 6, 7, 8, 1. తప్పులేదు, ఎందుకంటే అమెరికా. కష్టమే టక్కన అచ్చులు అనగానే మనం కూడా. ఓకే, నో ప్రాబ్లం. మీ చివరి ప్రశ్న, మగవారు జేబుల్లో పెట్టుకునేవి ఏమిటి? కర్చీఫ్, టవల్, కర్చీఫ్, పెన్, పెన్సిల్. కర్చీఫ్, పెన్, పెన్సిల్ కూడా కొంతమంది అంటే వర్క్ చేసే వాళ్ళు కొంతమంది పెట్టుకుంటారు. మీరేం చెప్పారు? పెన్ చెప్పారు. పెన్, కర్చీఫ్ కర్చీఫ్, చెప్పారు. పెన్సిల్ చెప్పాను. ఇంకేం చెప్పారు? అంటే బెల్ట్ అయితే ఇక్కడ కదా, జోబులో డబ్బులు. ఇప్పుడు అయిపోయింది, టైం ఎప్పుడు అయిపోయి ఫ్రీజ్ అయిపోయింది అక్కడ. డబ్బులు చెప్పలేదు. డబ్బులు చెప్పలేదు. అలాగే కళ్ళజోడు అంటే పెన్ ఇలా పెట్టుకుంటారు. ఈవెన్ ఆ బాక్స్, కళ్ళజోడు బాక్స్ పెట్టుకుంటారు. అంటే నేను ఆ పర్స్ పెట్టుకుంటారు. నాలాంటి వాళ్ళు దేవుడు బొమ్మలు పెట్టుకుంటారు. ఓకే. మా అమ్మ ఫోటో పెట్టుకున్నాను. సో ఇప్పుడు పెన్ను, పెన్సిల్ ఒకటే కన్సిడర్ చేస్తాం మేము. ఓకే. పెన్సిల్ నార్మల్గా ఇక్కడ పెట్టుకుంటారు, చెవుల్లో పెట్టుకుంటారు. చెవులు పెట్టుకోరు. గోవింద గోవింద సెల్ ఫోను. యా. ఆహా, మేము చూడగానే అన్ని మర్చిపోతున్నాం. మళ్ళీ ఇదొకటా మాకు? ఓకే, ఐ థింక్ యూ షుడ్ టెల్ దిస్. ఏ వస్తువుల్లో ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఉంటుంది? ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్. చూసారా అమెరికా? ఇదే అమెరికా. ఫోను, ల్యాప్టాప్, కంప్యూటరు, ట్యాబు. 4000. సో ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి ఇద్దరు బాగా ఆడారు, చిన్న చిన్న సిల్లీ మిస్టేక్స్. సో తిరుక్కవళ్ళూరి వారి కుటుంబం 12,000. అండ్ ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి లీడ్లో ఉన్నారు 15,000తో ఓరుగంటి వారి కుటుంబం. థ్యాంక్ యూ. సో సెకండ్ రౌండ్కి రెడీ అయిపోండి. సో ఇందాక నేను చెప్పినట్టు మీరు ఆడతారు. సో ఈ రౌండ్లో మ్యాక్సిమం 50,000 రూపాయలు గెలుచుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మినిమం వాటర్ బాటిల్ గెలుచుకోవచ్చు. మరి వాటర్ బాటిల్ 50,000. ఓకే, లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. ఏవండోయ్ ఆడండోయ్. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఒక నిల్చోవాలి. సో ఇక్కడి నుంచి ఒకరు బయలుదేరాలి. వీటన్నిటిని హర్డిల్స్ దాటుకుంటూ అక్కడికి చేరాలి. ఇప్పుడు ఇదేంటంటే, ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తారా? మీరు స్టార్ట్ చేస్తే ఇక్కడ ముక్కు మీద పెట్టుకుని దీన్ని బ్యాలెన్స్ చేయాలి. అంతే. ఓకే, సో బ్యాలెన్స్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళాలి. మీరు నోట్లో పెట్టుకోవాలి. ఈయన వచ్చి మీకు అందజేస్తారు దీన్ని. మీరు దీంతో పట్టుకుని ఇప్పుడు ఆయన
ముక్కుతో తీసుకొచ్చి ఇక్కడ వదులుతారు మీకు. దీన్ని మీరు బ్యాలెన్స్ చేసి దాన్ని దాటుకుని వెళ్ళి అందులో దాన్ని వదిలేయాలి. ఓకే అండి. వదిలిన తర్వాత ఆయన ఆ ప్లేస్కి వెళ్తారు. మీరు దాన్ని తీసుకొచ్చి స్టిక్స్ ఆయనకి ఇచ్చేస్తారు. ఆయన నోట్లో పెట్టుకుంటారు. మీరు ఇక్కడి నుంచి తీసుకుని మీరు ముక్కుతో బ్యాలెన్స్ చేసి మళ్ళీ వెళ్తారు. ఆయనకు అందజేస్తారు. ఆయన వెళ్ళి అక్కడ మళ్ళీ ఆయన వస్తారు. అలాగే ఆల్టర్నేటివ్గా టోటల్గా 5 times అందులోకి దాన్ని చేర్చాలి. 5th time చేర్చిన తర్వాత ఆ బస్ చేయాలి. క్లియర్? సో రెడీయా? కూల్. ఎన్నెళ్ళైంది మ్యారేజ్ అయ్యి? 5 years. ఎప్పుడైనా ఇలాంటి ఆట ఆడుంటారు? ఫస్ట్ టైం. ఓకే. పిల్లలు వచ్చారా? వాడే మనోడు. గుడ్. ఓకే. తాతగారు ఎంజాయ్ చేసేస్తున్నారు అక్కడ. ఇప్పుడు తాతగారు మనోడు కలిసి వస్తున్నారు ఇప్పుడు మీ ఆట. సరే, ఎవరు ఆడుతున్నారు ఫస్ట్? రెడీ? టైం స్టార్ట్స్ నౌ. మీరు మధ్యలో దివ్య గారి కోపం చూసారా? నాకు చాలా భయం వేసింది. కరెక్ట్ క్రాస్లో పట్టుకోండి, క్రాస్లో పెట్టుకోండి అంటుంది. ఆయన ఏం మాట్లాడలే. అమ్మా, ఆల్ ఫన్ అట్ ద సేమ్ టైం. వెల్ ప్లేడ్. 10,000. గుడ్ అండి. థ్యాంక్ యూ. ఇది అనుకుంటాం కానీ అంత ఈజీ కాదు అమ్మో. సో ఇప్పుడు 10,000 గెలుచుకున్న తర్వాత ఓరుగంటి వారి కుటుంబం 25,000. వచ్చేయండి.
మీకు మ్యారేజ్ 7 years. 7 years. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఎవరు మొదలెడుతున్నారు, ఎవరు అక్కడ నిల్చుంటున్నారు? సో నేను స్టార్ట్ చేస్తున్నాను. మీరు స్టార్ట్ చేస్తున్నారు. సో మీరు అక్కడ ఉంటున్నారు. ఓకే, అది తీసుకోండి. చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎంజాయ్ ది గేమ్. ఆ తర్వాత డబ్బులు ఎలాగో వస్తాయి. ఓకే, రెడీ, టైం స్టార్ట్స్ నౌ. రండి, ఇంకోటి. లోపల వదలాలి బాగా. కింద తీసుకోండి బాగా, కింద ఇప్పుడు వెళ్ళండి. కోల్. బ్యాలెన్స్ చేయాలి మీరు కూడా. No. రావాలి. No hand. ఇంకో రెండే కమాన్. మెల్లిగా ఆవేశం వద్దు. కరెక్ట్గా అందించండి. ఉండండి మీరు తీసుకోండి. ఇవ్వండి సార్. కూల్. ఈజీ. ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఇవ్వండి. కొంచెం స్లో. రోల్ అవ్వని. ఇప్పుడు వెళ్ళండి. స్లో. ఏమండోయ్ నానిగారు, చెప్పండోయ్ చిన్ని గారు. ఏమండోయ్ నానిగారు, చెప్పండోయ్ చిన్ని గారు. ఏమండోయ్ నానిగారు, చెప్పండోయ్ చిన్ని గారు. ఏమండోయ్ నానిగారు, చెప్పండోయ్ వన్స్ మోర్. లాస్ట్ 2 లక్కీగా ఫాస్ట్గా వేశారు. మధ్యలో చాలా టెన్షన్ పడ్డారు కానీ ఆహా ఎంజాయ్ చేశారా? మధ్యలో ఏదో అరిచినట్టున్నారు ఈవిడ. ఏదో లాస్ట్ లో ఇచ్చినట్టున్నారు. టచ్ లేదా? అంతేనా? కోపం ఏం లేదు కదా? బాగానే గెలుచుకున్నారులేండి. పాపం ఆయన అనకండి, పాపం చాలా సాఫ్ట్ గా ఉన్నారు.
10,000. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, గుడ్. సో ఏమండి ఆ చిట్టపట్లు అవన్నీ లేకపోతే ఇంకా అదే మరి అట్ ద సేమ్ టైం బాగానే గెలుచుకున్నారు 10,000. తిరుక్కోవళ్ళూరి వారి కుటుంబం ఇప్పుడు రెండో రౌండ్ అయ్యేటప్పటికి 22,000. స్టిల్ ఒక 3,000తో లీడ్లోనే ఉన్నారు మీరు. సో ఓరుగంటి వారి కుటుంబం 25,000. సో ఇందాక చెప్పాను ఫస్ట్ రౌండ్ ఫన్నీగా ఉంటుంది, సెకండ్ రౌండ్ జాలీగా ఉంటుంది, బట్ థర్డ్ రౌండ్కి వచ్చేటప్పటికి చిన్న కాంపిటీషన్ మొదలవుతుందని. ఎందుకంటే ఈ రౌండ్లో ఐ థింక్ బ్రదర్ మీరు ఆడతారు ఫస్ట్, తర్వాత మీరు. ఇందులో ఏంటంటే ఎవరు ఎక్కువ గెలుచుకుంటే వాళ్ళకే డబ్బులు ఇస్తాం. ఇంతవరకు 2 కుటుంబాలకి ఇచ్చాం, ఇప్పుడు ఒకే కుటుంబానికి ఇస్తాం. క్లియర్? ఓకే. సో ఇంట్రెస్టింగ్ రౌండ్, సూపర్ 5 రౌండ్. సో ఇందాక చెప్పినట్టు మీరు హైయెస్ట్లో ఉన్నారు కాబట్టి బ్రదర్ వచ్చేయండి. సో మీ పేరు రండి. నాగేందర్. ఓకే, మీ లక్కీ హ్యాండ్ ఎవరు? మా మేడం బెటర్. ఎస్, రమ్మనండి. నొస్తండి. ఇప్పుడు ఏంటంటే మీ చేతుల్లో ఉంది లక్ అంతా. నేను తిప్పమన్నప్పుడు మీరు ఆ వీళ్ళు తిప్పాలి. అది ఎక్కడ ఆగితే నేను అడిగే ప్రశ్నకి మీరు అన్ని సమాధానాలు చెప్పాలి. సేమ్ రూల్స్ మీకు కూడా బ్రదర్. సో ఎవరు ఎక్కువ గెలుచుకుంటే వాళ్ళకే డబ్బులు ఇస్తాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3 సూపర్ 5. సో తిప్పండి గట్టిగా. ఓకే, సో 4 సమాధానాలు చెప్పాలి. 20,000 గెలుచుకుంటారు. బ్రైట్ గా చెప్పండి. మీ మొదటి ప్రశ్న, ఎలాంటి సందర్భాలలో కళ్ళు మండుతాయి? జ్వరం పడినప్పుడు సార్, కళ్ళు నలకలు పడినప్పుడు, నలకలు వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, ఇంకా మనకి అదేంటి అదే కళ్ళలో బండి మీద నడిపించేటప్పుడు కూడా దుమ్ము కూడా వస్తాయి. టైం అయిపోయింది. మెయిన్ ఏంటంటే కారం పడినప్పుడు, ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు, నిద్ర తక్కువైనప్పుడు. సో మీరు కళ్ళకలకలు చెప్పారు. ఓకే, పొగ వల్ల, అలాగే తాలింపు అదరగొట్టేస్తారు ఇళ్లలో భోజనాలు, ఆ తాలింపు. ఆహా, ఈజీ కదా. ఓకే, నో ప్రాబ్లం. ఇంకా 2 ఉన్నాయి. రెడీ మేడం. 4 కష్టంగా ఉంది, 3 పెట్టండి. ఆవిడ నా మాట కూడా వినలేదు. ఏమండి 3 కూడా కష్టమే, నాకు తెలుసు 2 బెటర్ అనిపించాడు. ఇందాక 2 వచ్చుంటే 20,000 గెలుచుకునేవాళ్ళు. 4 అవడం వల్ల కొంచెం టెన్షన్ అయింది. నో ప్రాబ్లం, కూల్. ఎంజాయ్ ద గేమ్. మీ రెండో ప్రశ్న, మగవారు ధరించే ఏ వస్తువులకి రంధ్రాలు ఉంటాయి? క్యాప్, బెల్ట్, షూస్, సేఫ్టీ, వాచ్. థ్యాంక్ యూ. అమ్మో, వైష్ణవి గారు, అమెరికా వైష్ణవి, మంచి యాక్టర్ కూడా ఆవిడ. కానీ మీరు ఫాస్ట్ గా 3 చెప్పేశారులేండి. చెప్పేశారు. షూస్ చెప్పారు, బెల్ట్ చెప్పారు, హ్యాట్ చెప్పారు, హెల్మెట్, చెప్పులు. మీరేదో ఏంటి సైన్ ఇచ్చారు? ఇప్పుడు జరిగింది ఏమిటి? 20,000 గెలుచుకున్నారు. ఓకే, గుడ్. ఇంకోటి చెప్పేస్తే బ్రదర్ అప్పుడు నువ్వు మినిమం 2 చెప్పాలి. నువ్వేదో 3 చెప్పేటట్టున్నావు, బుట్ట బొమ్మ అంటే అలా ఆడేస్తుంది. ఓకే, తిప్పండి గట్టిగా. ఇప్పుడు నా మాట వినాలి. సో 3. ఓకే,
చివరి ప్రశ్న, ఇది 3 సమాధానాలు చెప్పేస్తే 40,000 గెలుచుకుంటారు. ఓకే, సో మీ చివరి ప్రశ్న, అల్లరి పదంతో మొదలైన తెలుగు సినిమా పేర్లు. అల్లరి బుల్లోడు, అల్లరి మొగుడు, ఇంకోటి అల్లరి కృష్ణయ్య, ఇంకా ఇంకోటి చెప్పండి. అల్లరి సీతారామరాజు, అల్లరి అల్లరి కృష్ణ, అల్లరి నరేష్. 3 చెప్పాలి. జరిగింది ఏంటి? అల్లరి బుల్లోడు చెప్పారా? అల్లరి మొగుడు చెప్పాను సార్. అల్లరి మొగుడు అదెవరు హీరో? అల్లరి మొగుడు అదే మోహన్ బాబు సార్. ఆహా. అల్లరి కృష్ణయ్య? అల్లరి కృష్ణయ్య ఐడియా లేదు సార్. మీరే? థ్యాంక్ యూ సార్. అల్లరి కృష్ణయ్య ఈయనేనా? ఆస్ట్రేలియా బాబు చాలా స్ట్రాంగ్ గా కరెక్ట్ అంటున్నాడు. అల్లరి కృష్ణయ్య అంటే అంటున్నావు. అల్లరి పిడుగు చెప్పలేదు. అల్లరి ఉంది, అల్లరి రాముడు ఉంది, అల్లరి పిడుగు ఉంది, అల్లరి ప్రేమికుడు ఉంది, అల్లరి పోలీస్ ఉంది, అల్లరి మొగుడు చెప్పాను సార్. అల్లరి అల్లుడు నాగార్జున చెప్పిన అల్లరి అల్లుడు చెప్పలే. మీరు 3 చెప్పారు. కానీ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆయన తెలిసి చెప్పారో తెలుగు చెప్పారో. రైట్ ఆన్సర్. అల్లరి మొగుడు మోహన్ బాబు గారు, అలాగే అల్లరి బుల్లోడు నితిన్, అల్లరి కృష్ణయ్య ద వన్ అండ్ ఓన్లీ బాలకృష్ణ గారు. సో మీరేదో వదిలేరలాగా ఫ్లోలో. మధ్యలో అల్లూరి సీతారామరాజు కూడా వచ్చాడు. బట్ నో ప్రాబ్లం. మీరు 2 చెప్పి ఇప్పుడు ఏంటంటే 40,000 గెలుచుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు 3 చెప్తే వాళ్ళు క్లీన్ విన్నర్స్, వాళ్ళు 2 చెప్తే టై అవుతుంది, వాళ్ళు 1 చెప్తే మీరే విన్నర్స్. కాబట్టి వాళ్ళు చెప్పేంత వరకు వెయిట్ చేయాలి. బ్రదర్ వచ్చాయి. సో ఏంటి నీ పేరు? దా కూల్. సన్నిత్. గుడ్. ఎవరు నీ లక్కీ హ్యాండ్? అత్తయ్య. అత్తయ్య గారు రమ్మను. సో ఆల్రెడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు కాబట్టి నేను చెప్పనప్పుడు మీరు చెప్పాలి. అది ఎక్కడ ఆగితే అన్ని సమాధానాలు చెప్పాలి. తిప్పండి గట్టిగా. ఆహా, మీరు మామూలు టెన్షన్ పెట్టలేదు అత్తయ్య గారు. అది 5లో ఆగింది, 4లో ఆగింది, 3లో ఆగింది, 2లో ఆగింది, 3కి వెళ్ళింది, 2కి వచ్చింది, 3కి వచ్చింది. ఓకే బ్రదర్. సో ఇప్పుడు 3 సమాధానాలు చెప్పాలి. మొదటి ప్రశ్న చెప్పేస్తే 20,000 గెలుచుకుంటాం. వీఆర్ ఇన్ ద రేస్. ఎస్. మొదటి ప్రశ్న, వాడే కొద్దీ అరిగిపోయే సైకిల్ పార్ట్స్ ఏమిటి? సీటు, పెడల్, బ్రేక్, టైర్ అండ్ చైన్. 5 చెప్పేసావు. ఇంకా రిపోర్ట్ అందుకు ఏం లేవా? ఇంకేం లేవు అక్కడ? ఆల్ పార్ట్స్ కవర్డ్. ఓకే, మనకు 3 కావాలి. సో సీటు, టైరు, పెడలు, బ్రేకు, చైను. రైట్ ఆన్సర్. ఓకే, మళ్ళీ గట్టిగా తిప్పండి. అత్తయ్య 2. గుడ్. సో మళ్ళీ 3లో ఆగింది కాబట్టి 3 సమాధానాలు 40,000 ఈక్వలైజర్. వాళ్ళతో ఈక్వల్ అయిపోతాం. ఓకే, మీ రెండో ప్రశ్న, షాపింగ్ మాల్స్ని ఏ రంగానికి చెందిన వారిచే, ఏ రంగం, ఆ రంగానికి చెందిన వారిచే ప్రారంభోత్సవం చేయిస్తారు? క్రికెటర్స్, స్పోర్ట్స్, ఫిలిం పర్సన్స్ అండ్ ఫేమస్ పర్సనాలిటీస్ లైక్ ఆథర్స్. రంగం చెప్పాలి. పర్సనాలిటీస్ అన్నది రంగం కాదు కదా, అందుకనే రంగానికి 2 సార్లు రిపీట్ చేశాం. సో జరిగింది ఏంటంటే మనకు 3 కావాలమ్మా. మీరు స్పోర్ట్స్ కాదు, క్రికెటర్ అన్నది మళ్ళీ స్పోర్ట్సే కదా. స్పోర్ట్స్ పర్సనాలిటీస్ అంటే అందులో 1 చెప్పాలి. సో అలాగే లైక్ పొలిటీషియన్స్, సో ఫిల్మ్ యాక్టర్స్, బిజినెస్ పీపుల్. సో ఆ రంగానికి అన్నది, అందుకనే రంగానికి వీఆర్ వెరీ స్పెసిఫిక్. ఆ రంగం ఇప్పుడు నార్మల్గా క్రీడా రంగం అంతే, క్రీడా రంగమే. అలాగే రాజకీయ రంగం, అలాగే విద్యా రంగం,
వైద్య రంగం. సో అలా వస్తుంది కదా సినిమా రంగం, ఆ రంగం, అందుకనే రంగానికి ఐ రిపీటెడ్ ట్వైస్. ఓకే, నో ప్రాబ్లం. ఇంకో చివరి ప్రశ్న ఉంది, ఇది చెప్పేస్తే టై అవుతుంది. సో గట్టిగా తిప్పేయండి. నో ప్రాబ్లం. 4, 5లో ఆగాల్సింది, మెల్లిగా 4కి వచ్చింది. కూల్గా క్వశ్చన్ అర్థం చేసుకుని కరెక్ట్గా 4 సమాధానాలు చెప్పేస్తే టై అవుతుంది. ఓకే, మీ చివరి ప్రశ్న కరెక్ట్గా చెప్పు. సినిమా ఆడియో ఫంక్షన్స్లో ఎవరెవరు మాట్లాడతారు? డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, చీఫ్ గెస్ట్, హీరోయిన్. అసలు ఆడియో ఫంక్షన్కి ఎవరు మెయిన్? హీరో, సింగర్. నార్మల్గా ఆడియో ఫంక్షన్కి హీరోనే మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్. చాలామంది ఆ రోజు ఫంక్షన్స్లో ఎవరు మాట్లాడినా, ఎంత పెద్దవాళ్ళు వచ్చినా, ఈ రోజు ఈ ఫంక్షన్కి హీరో మ్యూజిక్ డైరెక్టర్ అని మొదలెడతారు. సో అసలు మ్యూజిక్ డైరెక్టర్ వదిలేసావు. ఓకే, లక్కీగా ఏంటంటే 4 డైరెక్టర్ ఇస్ ఓకే, ప్రొడ్యూసర్ ఓకే, హీరో ఓకే, హీరోయిన్ ఓకే, ఏదో స్పెషల్ గెస్ట్ అన్నావు. టై. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. మీరు ఆ ఒక్క ఆన్సర్ కరెక్ట్గా చెప్పినా చాలా ఈజీ క్వశ్చన్ అది. అది నువ్వు కరెక్ట్గా చెప్పినా డైరెక్ట్గా 60,000 గెలుచుకునేవాడు. టై కావాల్సి ఉంటుంది సార్. టై రాస్తుంది ఇప్పుడు. ఇప్పుడు మాకు పరీక్ష. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మీరు చక్రం తిప్పుతారు, ఆ తర్వాత మీరు తిప్పుతారు. నవ్వుతూ తిప్పండి. ఎవరు తక్కువలో ఆపితే వాళ్ళకి 40,000 ఇచ్చేస్తాం. ఇప్పుడు అసలు లక్కీ హ్యాండ్. మళ్ళీ ఇద్దరు ఒకే నెంబర్లో ఆపారనుకోండి, ఇంకా మా వల్ల కాదు, మేము నవ్వుతూ మీకు 20,000, మీకు 20,000 ఇస్తాం. మీరే గట్టిగా తిప్పండి. మీరు 3లో ఆపితే అక్కడ అల్లరి, మీరు 5లో ఆపితే ఇక్కడ అల్లరి, మీరు 4లో ఆపితే మా అల్లరి. తిప్పండి గట్టిగా. సో ఇద్దరు మంచి నెంబర్లే లాస్ట్లో. సో వైష్ణవ్ గారు డిసైడ్ అయిపోయారు 3 అని. ఓకే, గుడ్. సో 40,000. మీరు ఎప్పుడు మీ నవ్వే 40,000 అండి, మీరు నవ్వుతూనే ఉన్నారు. సో మీ చేత ఇచ్చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఓరుగంటి వారి కుటుంబం 3వ రౌండ్ అయ్యేటప్పటికి 25,000. అండ్ ఇప్పుడు 40,000తో తిరుక్కోవళ్ళూరి వారి కుటుంబం 62,000. ఇప్పుడు ఏంటంటే మీరు హైయెస్ట్లో ఉన్నారు, మీరు నెక్స్ట్ వాళ్ళు ఆడతారు. కానీ ఈ రౌండ్లో ఏంటంటే మీరేం డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. ఈ రౌండ్లో ఎవరు గెలిస్తే
వాళ్ళే ఎపిసోడ్ గెలిచినట్టు. అట్ ద సేమ్ టైం ఈ డబ్బుతో పాటు ఒక బంపర్ ప్రైజ్ కూడా గెలుచుకుంటారు. అట్ ద సేమ్ టైం మీ నలుగురు ఆడచ్చు, మీ నలుగురు మారచ్చు. అది మీరు ఆడతారో మారతారో మీరు డిసైడ్ చేసుకోండి. అలాగే మీ నలుగురు ఆడచ్చు, మీ నలుగురు మారచ్చు, మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు హైయెస్ట్లో ఉన్నారు కాబట్టి నలుగురు మారిపోయారు. గుడ్. ఇక్కడ సో ఫుల్ స్పిరిట్లో ఉన్నారు అందరూ. ఎస్. ఇప్పుడు ఏంటంటే మీకు కొన్ని బొమ్మలు చూపిస్తాం. అందులో ఒక బొమ్మ ఈ బొమ్మ. ఆ బొమ్మనే విడివిడిగా పెట్టాం ఇక్కడ 12 బాక్సుల్లో. మీరు నలుగురు కాబట్టి ఈచ్ 3 బాక్సెస్. ఒక 12 ఇక్కడికి తెచ్చుకోవాలి ఫస్ట్, అక్కడితో తీసుకొచ్చి. ఆ 12 వచ్చిన తర్వాత మీకు ఆ బొమ్మలో కొన్ని క్లూస్ దొరుకుతాయి, వండర్ఫుల్ క్లూస్ ఉంటాయి. వాటిని ఆధారంగా చేసుకుని మళ్ళీ విడివిడిగా ఉన్న బొమ్మని ఒక బొమ్మగా చేయాలి. సేమ్ బొమ్మని మళ్ళీ రీక్రియేట్ చేయాలి. సో క్లియర్. సో బేసిక్గా ఏంటంటే మోర్ ఆఫ్ ఎ కోఆర్డినేషన్, టీమ్ వర్క్, ఆ చిన్న అండర్స్టాండింగ్. సో అండర్స్టాండింగ్ అండ్ ఆ క్లూస్ని కరెక్ట్గా ఫాలో అవ్వగలిగితే చాలామంది గెలిచిన వాళ్ళు ఉన్నారు. నేను ఇందాక చెప్పినట్టు ఈ డబ్బు మీదే, ఈ డబ్బు మీదే. అట్ ద సేమ్ టైం ఈ ఎపిసోడ్ గెలవడంతో పాటు ఈ రౌండ్లో ఈ బంపర్ ప్రైజ్ కూడా గెలుచుకుంటారు. So let's start the final round. Episode winner ni decide chese round number 4. What amma? What is this bomma? మీ బొమ్మ చూసేయండి. ముందు చూసుకోండి క్లియర్గా, క్లూస్ తెలుసుకోండి. నలుగురు వచ్చేయండి ఇక్కడికి. 180 seconds టైం ఉంది. రెడీ? టైం స్టార్ట్స్ నౌ. కింద కింద పెట్టాలి పెట్టాలి. తండి 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 ఫస్ట్ తండి. నౌ స్టార్ట్ స్టార్ట్. ఏంటి కరెక్టేనా? ఎలాగా ఉందా నిజంగా? ఎక్కడ విండోస్ కరెక్ట్గా ఉన్నాయి, మార్చేసారా? సో ఒక్క బాక్స్ మళ్ళీ చూడండి ఒకసారి నీట్గా. ఒక్క బాక్స్ మళ్ళీ చూసుకోండి కరెక్ట్గా. ఒక్క బాక్స్ మీరు తప్పు పెట్టినా రాంగ్ అయ్యేది. కరెక్ట్గా పెట్టారు. గుడ్, వెల్ డన్, వెల్ ప్లేడ్. సో 113 సెకండ్స్లో చేశారు కాబట్టి వాళ్ళు 112 సెకండ్స్లో చేస్తే వాళ్ళు గెలుస్తారు. 113 దాటిందంటే మీరు రెచ్చిపోండి. డబ్బులు మీవే, ఎపిసోడ్ విన్నింగ్ మీరే, అది మీదే. ఎంకరేజ్ చేయండి మరి. రెడీ? మీ బొమ్మ చూసేయండి. ఓకే, నార్మల్గా ఏంటంటే ఫస్ట్ ఆడేవాళ్ళు టైం తీసుకుంటారు.
బట్ యూ ప్లేడ్ ఇన్ ఎ వెరీ గుడ్ టైం. మామూలుగా 180 ఉంది కదా అని రిలాక్స్గా ఆడతారు. మీరు ఎక్కడ నేను చెప్పకుండా ముందే పరిగెడుతున్నారు. సో బాగా ఆడారు, గుడ్ టైమింగ్. సో మీ టార్గెట్ 1/12 సెకండ్లో మీరు ఆ బజర్ టచ్ చేయగలగాలి. అది గుర్తుపెట్టుకుని నలుగురు వచ్చేయండి. ముందు తెచ్చుకోవాలి ఇక్కడికి, తర్వాతే పేర్చాలి. టైం స్టార్ట్స్ నౌ. Ready, fast, fast, fast. మీరు ఇది కరెక్ట్గా పెట్టారు, ఇక్కడ పెట్టి మళ్ళీ తీశారు. ఆ లీవ్స్ కరెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. యాక్చువల్గా ఈ ప్రాపర్టీని పట్టుకుని ఉంటే ఆ ప్రాపర్టీ ఒకటే ప్రాపర్టీ మీకు. ఆ లీవ్స్ మీకు మెయిన్. ఆ లీవ్ టచ్ చేసి యూ లెఫ్ట్ ఇట్. ఓకే, నో ప్రాబ్లం. హార్డ్ లక్, బ్యాడ్ లక్, నో ప్రాబ్లం. సో ఫైనల్గా 25,000 ఓరుగంటి వారి కుటుంబం అండ్ 62,000 బంపర్ ప్రైజు ఎపిసోడ్ విన్నర్స్ తిరుక్కోవళ్ళూరి వారి కుటుంబం. Let's party, let's party, let's party, party, party with a song. గుర్తుండి పోవాల life long. Let's party, party, party with a song. గుర్తుండి పోవాల life long. సార్ 62,000 బంపర్ ప్రైజు ఎపిసోడ్ విన్నర్. సో వచ్చేయండి ఓరుగంటి వారి కుటుంబం. Let's party, let's party, let's party, party, party with a song. ఓకే, ఫైనల్ గా 25,000 Let's party, party, party. అండ్ ఎపిసోడ్ రన్నర్స్. గుర్తుండి పోవాల life long. సో గుడ్, ఎంజాయ్ చేశారా? గుడ్. మీరు బాగా మీరు రెచ్చిపోయారుగా లాస్ట్లో. ఆ నలుగురికి ఒకసారి మళ్ళీ మీరందరూ ఫైనల్. సో ఆయన కూడా చాలా అందంగా చెప్పారు. సో ఎవరు గెలిచినా మీరు రావడమే పెద్ద గెలుపు. మీరు మీ కుటుంబాలు రావడమే. ఎందుకంటే ఇప్పటికి నేను దగ్గర 250 కుటుంబాలని కలవడం జరిగింది. సో అందులో నేను ఒకడిని అయిపోయాను, వాళ్ళు మాలో అయిపోయారు. అందరు కుటుంబాలు మా కుటుంబాలుగా, మనం కుటుంబాలుగా. ఎస్, మనం. సో అలాగే పిల్లలందరూ మీరు అనుకున్నవన్నీ ఇటు కానీ అటు కానీ మీరందరూ సాధించాలని, ఏదో 4వ సింహం. ఓకే. సో మీరందరూ సాధించాలని, మీకు నిజంగానే ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ వచ్చి పార్టిసిపేట్ చేయడం, పెద్దవాళ్ళు రావడం, ఇక్కడ ఇటు కూడా పెద్దవాళ్ళు రావడం.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నలుగురు సెలబ్రిటీ, 4 రౌండ్లు, 10 లక్షల క్యాష్. మీ సాయి కుమార్. ఐఎమ్ బ్యాక్ విత్ వావ్ 3. మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఇంతకాలం మనల్ని ఆదరించిన మీ అందరికీ పేరు పేరున మా టీం తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వచ్చే మంగళవారం నుంచి మళ్ళీ మీ ముందుకు వావ్తో వస్తున్నా. చూడండి, ఆనందించండి, ఆదరించండి, మా ఎంటర్టైన్మెంట్ని ఆస్వాదించండి. డోంట్ మిస్ వావ్ 3 మంచి కిక్కిచ్చే గేమ్ షో.